హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా మాకు స్వామివారి దగ్గర నుండి పిలిపైతే వచ్చేసింది. మేమందరం కలిసి తిరుపతి అయితే ఈరోజు హైదరాబాద్ నుండి వెళ్ళబోతున్నాం. చాలా మంది అంటూ ఉంటారు మనం వెళ్ళాలనుకుంటే సరిపోదు, అందుకు ఆయన అనుమతి లభిస్తేనే మనం తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోగలమని. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మేము రైల్వే స్టేషన్కి బయలుదేరిన తర్వాత ట్రాఫిక్ జామ్లో అయితే ఇరుక్కుపోయాము. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ 2 minutesలో వస్తుందనగా మేమైతే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఫైనల్గా అయితే టెన్షన్ అయితే కొంచెం తగ్గింది. మొత్తానికి మేము ఎక్కాల్సిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. తిరుపతి ట్రిప్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అని కొంచెం అనుకున్నాను, కానీ ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూడగానే తిరుపతిలో స్వామివారి దర్శనం సగం అయిపోయిందన్న ఒక ఫీల్ అయితే వచ్చింది. హైదరాబాద్ నుండి తిరుపతికి చాలా ట్రైన్స్ ఉన్నాయి, అందులో వెంకటాద్రి ఒకటి. ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడలో 8 o'clock కి స్టార్ట్ అయ్యి తిరుపతికి 7:30 కల్లా చేరుకుంటుంది. ఫైనల్ గా మా బ్యాచ్ అంతా కలిసి తిరుపతి అయితే వెళ్ళబోతున్నాము. 3 months నుంచి ప్లాన్ చేసుకుంటే ఇప్పటికి కుదిరింది. నా లైఫ్ లో ఇది 3వసారి తిరుపతి వెళ్ళడం. ఏమైతే 9 o'clock అయింది. ఈ ట్రైన్ మిస్ అవుతుందన్న హడావిడిలో నేనైతే భోజనం కూడా చేయలేదు. అదొక పక్క తిరుపతి వెళ్తున్నామన్న ఎక్సైట్మెంట్ లో కొంచెం అయితే ఆకలి కూడా లేదు. నైట్ అయితే నిజంగా నిద్రపోలేదు, చూస్తుండగానే తెల్లారిపోయింది. అంతకు ముందు మేము తిరుపతి 2023లో దాదాపు 20 మంది ఒక గ్రూప్ గా కలిసి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే ఓన్లీ 4 members వెళ్తున్నాము. ఇక తిరుపతికి దగ్గరగా వచ్చామనుకున్న లోపే కంటిన్యూగా ఒకటే వాన అయితే కురుస్తుంది. ఆ వాన కురుస్తుంటే ట్రైన్ లో కిటికీ పక్కన కూర్చుని అలా నేచర్ ని ఆస్వాదిస్తూ ఉంటే భలే కిక్ ఉంటుంది. రేణిగుంట జంక్షన్ కూడా క్రాస్ అయిపోయాము. ఇక నెక్స్ట్ మనం వెళ్ళబోయేది తిరుపతికి. అదిగో తిరుపతి అయితే వచ్చేసింది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి వచ్చేసరికి 7:27 అయింది. మేమే అనుకున్నాం కానీ మాతో పాటు తిరుపతి వచ్చిన వాళ్ళు చాలా మంది జనాలు ఉన్నారని వీళ్ళని చూసేదాకా నాకు స్టేషన్ లో తెలియదు. తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు విలాస్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకు దర్శనం టికెట్లు అయితే ఇస్తారు. ఈ టికెట్స్ ఉంటే స్వామివారి దర్శనం మనకు 2-3 hours లో అయిపోతుంది. ఈ టికెట్లు అయితే మధ్యాహ్నం 2 o'clock ఇస్తున్నారట. మేము అప్పటిదాకా వెయిట్ చేయలేక సర్వదర్శనానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి కొండ మీదకి వెళ్ళిపోతున్నాం. కొండ మీదకి వెళ్ళడానికి మనకు ఆర్టీసీ బస్సెస్ అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఆర్టీసీ బస్ లో నాన్ ఏసీ బస్సు 90 rupees టికెట్, అదే ఏసీ బస్ అయితే 120 rupees. 200 rupees పే చేస్తే అప్ అండ్ డౌన్ టికెట్ ఇస్తాడు. 3 days వ్యాలిడిటీ ఉంటుంది. వాన ఎక్కువగా వస్తుందని మేమైతే ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నాము. ఈచ్ పర్సన్ కి 120 rupees అయితే తీసుకున్నాడు కొండ మీదకి వెళ్ళడానికి. అయితే మనం అలిపిరి టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కొండ మీదకి వెళ్లే ముందు ప్రతి వెహికల్ ని ఈ టోల్ గేట్ దగ్గర కంపల్సరీ చెక్ చేస్తారు. అలాగే మన లగేజ్ ని కూడా చెక్ చేస్తారట. నేను మా బ్రదర్ బ్యాచ్ అంతా కలిసి చెకింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. మామూలుగా అయితే మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుపతి కొండకైతే వెళ్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయ్యింది. లైఫ్ లో ఒకసారైనా అలిపిరి మెట్లు ఎక్కి తిరుపతి కొండ మీదకి వెళ్ళండి. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అయితే ఒకసారి వెళ్ళాను, నాకైతే చాలా బాగా నచ్చింది. చెకింగ్ అయిపోయిన తర్వాత మా కార్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మేము ఘాట్ రోడ్ మీద నుండి తిరుపతి కొండకైతే వెళ్ళబోతున్నాం. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తుఫాన్ కారణంగా తిరుపతిలో 10 days నుండి వాన అయితే కురుస్తుందంట. నేను తిరుపతి వచ్చే ముందే చాలా ప్లాన్ చేసుకున్నాను, వీడియోస్ అలా క్యాప్చర్ చేయాలి, ఫొటోస్ ఇలా తీయాలి అని. కానీ తుఫాను కారణంగా పొగమంచు అలాగే వాన కారణంగా అయితే నేను వీడియోస్ ఫొటోస్ సరిగ్గా తీసుకోలేకపోయాను. నాకు వీలైనంత వరకు కొన్ని వీడియోస్ అయితే తీసాను. ఇలా ఘాట్ రోడ్ లో వెళ్తూ ఉంటే తిరుపతి కొండ యొక్క అందాలు అయితే చాలా బాగున్నాయి. తిరుపతి కొండ మీదకి వెళ్ళడానికి ప్రధానంగా 2 ఘాట్ రోడ్లు అయితే ఉన్నాయి. ఘాట్ రోడ్ ని మనం చిన్నప్పుడు తెలుగు పుస్తకాల్లో చదువుకున్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే ఇంజనీర్ అయితే కట్టారు. అదే కట్టారంటే నిర్మించారు. దానికి ప్లాన్ అంతా కూడా ఆయనే ఇచ్చారనమాట. మనం అలిపిరి నుండి కొండ మీదకి రావడానికి దాదాపు 1 hour టైం అయితే పడుతుంది. తిరుపతి కొండ అంటేనే ఒక మ్యాజిక్. వెళ్ళిన ప్రతిసారి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే నాలో వస్తుంది. మేమైతే ఈ తిరుపతి ట్రిప్ ని అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము, అందుకే 300 rupees టికెట్ అయితే బుక్ చేసుకోలేదు. మా బ్యాచ్ అంతా ఇప్పుడు ఫ్రీ దర్శనానికే వెళ్ళాలి. కాకపోతే ఫ్రీ దర్శనానికి టైం ఎంత పడుతుందో మాకు తెలియదు. మేము వెళ్తున్న కార్ డ్రైవర్ అయితే 5 to 6 hours ఫ్రీ దర్శనానికి టైం పడుతుందని చెప్పాడు. మొత్తానికి అయితే తిరుమల కొండ మీదకి అయితే చేరుకున్నాము. వాన అయితే తగ్గింది కానీ పొగమంచు అయితే ఉంది, అలాగే చలి కూడా ఎక్కువగా ఉంది. కానీ తిరుమల కొండ మీద వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 300 రూపాయల టికెట్ ఉంటే మనకు 2 hours లో దర్శనం అయిపోతుంది. అంతేకాకుండా 10,000 rupees పే చేసి శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుంటే మనం స్వామివారిని దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు. 10,000 rupees పెట్టి టికెట్ కొనేంత ఎత్తి ఎదగలేదు, కానీ రేపు ఫ్యూచర్ లో ఎదగాలి దేవుడి దయ వల్ల అని అనుకుంటున్నాను. ఆ కనిపిస్తున్న బిల్డింగ్ భక్తుల కోసం కొత్తగా కట్టిన వెంకటాద్రి నిలయం. ఇప్పుడైతే మేము సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్తున్నాము. తిరుపతి కొండ మీద 50-100 rupees గదులు అయితే ఉంటాయి. వెళ్ళి చెక్ చేసుకుని మనం గదులు తీసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి అలాగే సింగిల్ గా ఉన్న వాళ్ళకైతే ఈ గదులు అలౌ చేయరు. మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకైతే రూమ్ అయితే ఇస్తారు. మేమైతే 100 rupees రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. కాకపోతే రూమ్ రావడానికి 1 hour పడుతుంది. ఈ లోపు టీవీలో స్క్రీన్ మీద మా నెంబర్ చెక్ చేసుకోవాలి. ఇక టైం ఉంది కదా అని మా బ్యాచ్ అంతా టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాం. తిరుమల కొండ మీద రేట్లన్నీ కొండెక్కాయి. ఇక్కడ మనం ఏది కొనాలన్నా కూడా అన్ని డబల్ రేట్లు ఉంటాయి. ఈ వీళ్ళ దగ్గర అయితే రేట్లు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. ప్లేట్ 50 rupees, 2 దోశ 2 వడ అని చెప్పింది. సో మేము నలుగురం కూడా 4 ప్లేట్లు తీసుకున్నాం. ఈ టిఫిన్ అమ్ముతున్న ఆంటీ
అయితే నాకు ఒక షాకింగ్ విషయం చెప్పింది. వీళ్ళంట తిరుమల కొండ మీదే ఉంటారంట. తిరుమల కొండ మీద ఒక ఊరే ఉందంట. ఈవిడకి తిరుమల కొండ మీద సొంత ఇల్లు కూడా ఉందంట. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ కూడా చాలా లక్కీ కదా, ఎందుకంటే డైలీ ఈ కొండ మీద నడవచ్చు, కుదిరినప్పుడల్లా వెంకటేశ్వర స్వామిని చూసుకోవచ్చు. టిఫిన్ టేస్ట్ అయితే యావరేజ్ గా ఉంది. ఇంకా మాకు రూమ్ రావడానికి టైం ఉంది కాబట్టి ఈ లోపు కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి మేమైతే గుండ్లు కొట్టించేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు టైము మార్నింగ్ 10:30 అవుతుంది. ఆ ప్లాన్ ఏంటంటే 1 o'clock కల్లా రెడీ అయిపోయి వెంగమాంబ సత్రంలో భోజనం చేసి క్యూ లైన్ లోకి వెళ్ళిపోవాలి. ఇక మనం గుండె గీయించుకోవాలంటే టోకెన్ అయితే తీసుకోవాలి. వీళ్ళు టోకెన్ తో పాటు కూడా ఒక బ్లేడ్ కూడా ఇస్తారు. నాకైతే టోకెన్ లో హాల్ నెంబర్ 1 వచ్చింది. హాల్ నెంబర్ 1 లో ఉన్న కళ్యాణ కట్ట దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయాను. స్వామివారికి తలనీలాలు ఇచ్చేటప్పుడు మనం ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ వసతిని అయితే ఉచితంగా కల్పిస్తారు. మా మొక్కులు చెల్లించుకున్న తర్వాత మాకైతే మెసేజ్ వచ్చింది రూమ్ ఎలా అయిందని. ఆధార్ కార్డ్ చూపించి 100 రూపాయలు పే చేయగానే మమ్మల్ని ఎంతమంది అని చెక్ చేసిన తర్వాత మాకైతే రూమ్ నెంబర్ ఇచ్చాడు. రష్ తక్కువ అవడం వల్ల మాకు రూమ్ అయితే తొందరగానే వచ్చేసింది. ఇప్పుడు 100 రూపాయల రూమ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం, నాతో పాటు వచ్చేయండి. ముందుగా అయితే ఒక పెద్ద హాల్ ఉంది, అలాగే 2 బెడ్లు, సెల్ఫ్లు, దాని పక్కనే ఒక చిన్న గది కూడా ఉంది. బిల్డింగ్ కట్టి చాలా ఏళ్ళు అయింది అనుకుంటా. వాన కారణంగా స్లాబ్ నుండి అయితే వాటర్ లీకేజ్ అవుతుంది. వాష్రూమ్స్ అలాగే హీటింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మొత్తానికి మా బ్యాచ్ అంతా రెడీ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, ఎందుకంటే స్వామివారి దర్శనం ఎప్పుడు అవుతుందో మాకు కూడా తెలియదు కాబట్టి. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మా బ్యాచ్ అంతా అయితే నామాలు అయితే పెట్టించుకున్నాము. తిరుమల కొండ మీద ఈ నామాలు పెట్టడం కూడా ఒక బిజినెస్. ఒక్కొక్క పర్సన్ కి 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. నేను అంతకు ముందు స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్ళాను. అక్కడ నామాలు పెట్టడానికి మా దగ్గర అయితే ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. దీనిలో తప్పేం లేదు కానీ దేవుడి వల్ల కొంతమందికి అయితే ఉపాధి దొరుకుతుంది, అది సంతోషకరమైన విషయమే. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహం తాళ్లపాక అన్నమాచార్యది. ఈయన వెంకటేశ్వర స్వామిపై భక్తితో 32,000 గీతాలు అయితే రాశాడు. తెలుగులో సినిమా కూడా ఉంది అన్నమయ్య అని. మీకు టైం దొరికితే తప్పకుండా చూడండి, సినిమా అయితే చాలా బాగుంటుంది. తిరుమల కొండ మీద మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మేము వెంగమాంబ సత్రానికి అయితే వెళ్తున్నాము భోజనం చేయడానికి. అంటే మేము దర్శనానికి క్యూ లైన్ లో నిలబడ్డ తర్వాత మళ్ళీ బయటకి ఎప్పుడు వస్తామో మాకు తెలియదు కాబట్టి ముందుగానే వెంగమాంబ సత్రంలో అన్నప్రసాదం తీసుకుందామని డిసైడ్ అయిపోయాము. నైట్ 11 నుండి మార్నింగ్ 8 o'clock వరకు వెంగమాంబ సత్రం క్లోజ్ ఉంటుంది. అందుకే మేము ఇప్పుడు వెంగమాంబ సత్రంలో అన్నప్రసాదం స్వీకరించి తర్వాత స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లోకి వెళ్ళిపోతాము. తిరుమల కొండ మీద వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది, అలాగే పొగమంచు కూడా ఎక్కువగానే ఉంది. ఇదిగో ఇదే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము. తిరుమల కొండకు రోజు లక్షలాది మంది భక్తులైతే వస్తారు. నాకు తెలిసి వచ్చిన భక్తులు ఎవరు కూడా ఆకలితో అయితే ఉండరు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదాన్ని అందిస్తుంది. 1985 లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ స్కీమ్ అయితే నడుస్తుంది. ఎక్కడైనా అన్నం కోసం మనం ఎదురు చూడాలి, కానీ తిరుపతి కొండ మీద అలా కాదు, అన్నమే మన కోసం ఎదురు చూస్తుంది. మేము వెళ్ళేసరికి విస్తరాకేసి అన్ని వడ్డించేశారు. అదృష్టం ఉండాలి ఎంకన్న స్వామి అన్న ప్రసాదం తినాలంటే. పచ్చని అరిటాకులో పరమాన్నం, వడ, పచ్చడి, కూర అయితే ముందుగా వడ్డించేశారు. ముందుగా అయితే వడ అయితే తిన్నాను, వడ టేస్ట్ చాలా బాగుంది. అలాగే పరమాన్నం కూడా తిన్నాను. పరమాన్నం అయితే పాల సముద్రంలో చిలికిన అమృతంలా ఉంది దాని టేస్ట్. నెక్స్ట్ రైస్, సాంబార్, రసం, పెరుగుతో అయితే భోజనం అయితే చాలా బాగుంది. ఈ వెంగమాంబ సత్రంలో మొత్తం 5 హాళ్ళు అయితే ఉన్నాయి. హాలుకి 1000 మంది చొప్పున మొత్తం ఒకేసారి 5,000 మంది భోజనం చేస్తారు ఇక్కడ. అంటే రోజుకి దాదాపు 1,00,000 మందికి పైగా ఈ సత్రంలో అన్న ప్రసాదం అయితే దొరుకుతుంది. పేద ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడైతే అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారు. వెంగమాంబ సత్రంలోనే కాకుండా చాలా చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం పెరుగన్నం, సాంబార్ అన్నం కూడా అందిస్తుంది. నేను ముందే చెప్పాను కదా, తిరుమల కొండకి వచ్చిన వారు ఎవరు కూడా ఆకలితో అయితే ఉండరు. వెంగమాంబ సత్రంలో అన్న ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. వెంగమాంబ సత్రం నుండి సర్వదర్శనానికి వెళ్ళడానికి ఒక కార్ అయితే మాట్లాడుకున్నాం. పర్ పర్సన్ కి 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు టైము 1:30 అవుతుంది. ఇక్కడ నుండి మేము సర్వదర్శనం క్యూ లైన్ లోకి వెళ్ళాలి. తుఫాను కారణంగా భక్తుల రద్దీ అయితే చాలా తక్కువగా ఉంది. 5 to 6 hours లో అయితే ఫ్రీ దర్శనం అయిపోతుందని మేము వచ్చిన డ్రైవర్ అయితే మాకు చెప్పాడు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1:45 అవుతుంది. ఇప్పుడైతే మేము క్యూ లైన్ లోకి వెళ్తున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. లోపల కంపార్ట్మెంట్ లోకి అయితే మమ్మల్ని ఇప్పుడు పంపిస్తారు. 300 రూపీస్ టికెట్ ఉంటే మనకు 2-3 hours లో అయితే దర్శనం అయిపోతుంది. కాకపోతే ఆ టికెట్ మేము తీసుకోలేదు అనే కంటే మేము ఆ టికెట్ ని బుక్ చేసుకోలేదని చెప్పాలి. మేము అనుకోకుండా ఈ తిరుపతి ప్లాన్ వేసుకున్నాము. అందుకే సర్వదర్శనానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి తిరుపతికి అయితే వచ్చేసాము. మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో అంతా అలాగే జరుగుతుంది. కాకపోతే దర్శనం మాకు అయ్యేసరికి నైట్ 11 అవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఒక 2 kilometers పోయిన తర్వాత మమ్మల్ని కంపార్ట్మెంట్ 7 లో అయితే ఉంచారు. మనం ఎన్ని డబ్బులు పెట్టి టికెట్ కొన్నా గానీ ఇలా సర్వదర్శనం క్యూ లైన్ లో గంటలు నిలబడి స్వామివారిని దర్శించుకుంటే అందులో ఉండే కిక్కే వేరుంటుంది. టైం అయితే 1:45 అవుతుంది. మేమైతే కూర్చోవడానికి ఒక మంచి అనువైన ప్లేస్ అయితే చూసుకున్నాం. బోర్ కొడుతుందని మా బ్యాచ్ అంతా కలిపి సరదాగా అయితే లూడో గేమ్ అయితే ఆడుకున్నాము. 2 గంటల తర్వాత స్నాక్స్
స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క ప్యాకెట్ 25 రూపీస్. ఇవి కంపార్ట్మెంట్లోనే అమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వామి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు పాలు, పెరుగన్నం, అలాగే సాంబార్ అన్నం కూడా అందిస్తారు. ఇవన్నీ పూర్తిగా ఉచితమే. టైం అయితే ఈవినింగ్ 6 అయింది. చలి కూడా కొంచెం ఎక్కువ అయింది. మేము దాదాపుగా 4 గంటలు అయింది కంపార్ట్మెంట్ లోకి వచ్చి. ఆకలి అవుతుందని సాంబార్ అన్నం అయితే తీసుకుని తిన్నాం. 7-8 గంటలు వెయిట్ చేసిన తర్వాత కంపార్ట్మెంట్ గేట్లు అయితే ఓపెన్ చేశారు. ఒక్కసారిగా ప్రాణం అయితే లేచొచ్చింది. ఇంకొంచెం సేపట్లో నేను వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోబోతున్నాను. ఇక్కడి నుంచి ఫోన్లు అయితే అలౌ చేయనివ్వరు. మేము ఇంకా మా ఆధార్ కార్డులు చూపించి కౌంటర్లో అయితే ఫోన్లు అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాం. రాత్రి 2:30 అయింది. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సర్వదర్శనానికి వెళ్తే దాదాపు మాకు 12 గంటల టైం అయితే పట్టింది. దర్శనం అయిన తర్వాత లడ్డు కౌంటర్కి వెళ్ళి టోకెన్ చూపిస్తే ఒక లడ్డు మనకి ఫ్రీగా ఇస్తారు. మిగతావి మనం 50 రూపీస్ పెట్టి ఒక్కొక్కటి కొనుక్కోవాలి. ఇప్పుడు మార్నింగ్ 3 o'clock అయింది. అందరం అలసిపోయాము. కాసేపు రూమ్ కి వెళ్ళి పడుకుని మళ్ళీ తెల్లారిగానే టెంపుల్ కు వద్దామని డిసైడ్ అయ్యాము. తిరిగి మళ్ళీ మార్నింగ్ కలుద్దాము. ఇది పార్ట్ 1 వీడియో. దీనికి కంటిన్యూటివ్ పార్ట్ 2 మళ్ళీ ఇంకో వేరే వీడియో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ గట్టిగా చెప్పండి, గోవిందా గోవిందా.